వనక్కం వెల్కమ్ టు సిరియారి వ్లాగ్స్ అండి. ఈరోజు మన వ్లాగ్ ఏంటనుకుంటున్నారా, మన హైదరాబాద్లోని యాదాద్రి పక్కన స్వర్ణగిరి అని చెప్పేసి టెంపుల్ అయింది కదండి. సో అది నేను 1 మంత్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నాకు వీకెండ్ కాబట్టి నేనైతే స్టార్ట్ అయిపోయాను. సో ఇది వచ్చేసి మనకి అరౌండ్ ఒక 52 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఎండలో వెళ్ళడం కన్నా నన్ను అడిగితే ఈవినింగ్ వెళ్తేనే మంచిది. అండ్ ఈవినింగ్ ఆ లైటింగ్ కానీ అవన్నీ కానీ మీరు ఇక్కడ చూసేయచ్చు. స్టార్టింగ్లో ఎంత బాగుందో. సో నాతో పాటు కూడా మీరు వచ్చేసి చూసేయండి. ఎంట్రన్స్లోనే ఇక్కడ తిరునామాలు కనిపిస్తున్నాయి కదా. తిరునామాల మీదే మనకి స్వామివారి పాదాలు చాలా చక్కగా కనిపిస్తున్నాయండి. నిజంగా అసలు స్వామివారి పాదాలే అక్కడ ఉన్నట్టు నాకైతే అనిపించింది. నిజంగా చూస్తున్న కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది. సో మనకు వచ్చేసి ఇంకా ఇటు నుంచి ఎంట్రన్స్ కాబట్టి నాతో పాటు మీరు కూడా వచ్చేసి అసలు టెంపుల్ ఎలా ఉందో చూసేద్దాం కదండి. సో స్టార్టింగ్ వచ్చేసి ఇది కదా. సో ఈ మెట్లు వచ్చేసి 108 మెట్లు అండి. నిజంగా అసలు ఎక్కిన వారికి లెక్క పెడితే కానీ తెలియదు. సో నాకు కూడా తెలియదు, మా బ్రదర్ అయితే చెప్పాడు ఇవి వచ్చేసి 108 మెట్లని. అలాగే మనకి ఈ మెట్లు పక్కనేనండి ఆయన ఎన్నో అవతారాలు అయితే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, కృష్ణుడని, రాముడని, లక్ష్మీ నరసింహస్వామి అని, అలాగే ఆయన ఎన్ని ఉన్నాయో అన్ని అవతారాలు కూడా ఇక్కడ పెట్టారు. మీరు అందరూ ఇక్కడ చూసేయచ్చు. సో మెట్లయితే ఎక్కడం అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో. లిటరలీ అండి అంటే చాలా క్రౌడ్ ఉంది. కానీ ఈవినింగ్ అవ్వడం వల్ల మనకు అంత ఇబ్బంది అయితే ఏమనిపించదు. కానీ నేను అందరికీ ఏది సజెస్ట్ చేస్తా, ప్లీజ్ మార్నింగ్ టైం అయితే మాత్రం అస్సలు వెళ్ళకండి. ప్రజెంట్ ఉన్న ఈ ఎండల్లో మార్నింగ్ వెళ్ళే కంటే 3 to 4 o'clock అలా మీరు స్టార్ట్ అయితే బెస్ట్. మేము అలాగే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో మీరు నాతో పాటు చూసేయండి. మనకి ఇది వచ్చేసి గర్భగుడికి ఎలా వెళ్ళాలో ఆ ఎంట్రన్స్ అండి. సో దీనికి వచ్చేసి 3 దర్శనాల టికెట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి ఉచిత దర్శనం, 2 వచ్చేసి 50 రూపీస్ స్పెషల్ దర్శనం, ఇంకోటి డొనేషన్ దర్శనం అని చెప్పేసి 4 మెంబర్స్కి 1000 రూపీస్ అండి. సో దానికేమో మనకు ఒక లడ్డు, అలాగే ఒక వస్త్రం, అలాగే స్వామివారి ఫోటో కూడా దొరుకుతుంది. సో అది కూడా మీకు చూపించేస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి గర్భగుడిలోకి ఫోన్స్ అలౌ లేదండి. ఫోన్స్ లాకర్లో పెట్టే వెళ్ళాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఆ సరౌండింగ్లో నేను ఎన్నైతే క్లిప్స్ తీసుకున్నానో ఒక్క స్వామివారిని తప్ప మిగతా ఎంతమందిని నేను చూశానో అందరిని ఇక్కడ మీకు చూపించేస్తాను. మీరు నాతో పాటు చూసేయండి. సో ఇది వచ్చి స్వామివారి రథం అండి. ఎంత బాగుంది కదా. నాకైతే నిజంగా అసలు తిరుపతికి వెళ్ళానేమో అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుందండి టెంపుల్ అయితే. నేను ప్రతి ఒక్కరిని విష్ చేస్తున్నా వెళ్ళమని.
ఇక్కడ ఒక ద్వారం కనిపిస్తుంది కదా, అది కూడా ఒక ద్వారం అండి, 4 ద్వారాలు ఒక ద్వారం. సో ఇక్కడ నాకు చిన్న పప్పి కనిపించింది, నేను దాన్ని కూడా క్లిప్ తీసేసాను. సో ఇక్కడ ఇంత పెద్దది కనిపిస్తుంది కదా, సో ఇదేంటనేది నాకు కూడా క్లారిటీ లేదు. బట్ కింద అయితే అన్నదానం అనేసి చాలామంది ఉన్నారు అక్కడ. సో నేనేమనుకుంటున్నా అంటే కింద భాగం అంతా అన్నప్రసాదం ఇస్తారు, పై భాగం అంతా స్వామివారి కళ్యాణం కానీ తర్వాత ఏమన్నా వివిధ వాళ్ళు ఉంటాయి కదా, సో అది అనుకుంటున్నానండి. ద్వారాలు ఇది 3వ ద్వారం అండి. సో 3వ ద్వారంలో ఇక్కడ వాసవి అమ్మవారు ఉన్నారు, అంటే ఈ గుడి కట్టిన వారి ఇంటి కులదేవత అంట. సో ఆయన పెట్టించుకున్నారంట, అమ్మవారు చాలా బాగున్నారు. కాకపోతే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండాలి, నేను క్లిప్ తీసుకోలేదు. సో ఇది వచ్చేసి ఏనుగులని ఆవులని పెట్టారు. సో మనకైతే ఎంట్రీ లేదు. సో టోటల్గా గుడి మొత్తం ఈ సరౌండింగ్ నేను తీసుకుంటున్నాను, నాకైతే చాలా నచ్చింది, మీరు కూడా చూసేయచ్చు. తెలిసి నేను ఇది వైకుంఠ ఏకాదశిలో మనకి ద్వారం చేస్తారు కదండి, నేను అదే అనుకుంటున్నాను, ఇది ఆ ద్వారం ఇదే. సో క్లోజ్ అయ్యి ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈయన బాల హనుమంతుడు అంట, ఇంత వయ్యారంగా ఆయన నిల్చున్నారు, నాకు చాలా 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 నచ్చారు స్వామివారు. సో తను రథం మీద ఉన్నారు ప్రస్తుతం. సో ఇది వచ్చేసి మనకి గర్భగుడిలో కాకుండా బయట గంట పెడతారు కదండి, ఆ గంట అనమాట. సో మనకి అయోధ్యలో ఉన్నది కదా, ఎగ్జాక్ట్గా ఆ టైపేనండి. మనకి ఇక్కడ బయట లక్ష్మీనరసింహస్వామి కూడా ఉన్నారు. అండ్ ఆ వెనక భాగంలో మనకి జలనారాయణ స్వామి అని చెప్పేసి ఉన్నారండి. యాక్చువల్గా మేము వెళ్ళినప్పటికే టైమింగ్ అయిపోయింది. సో అప్పటికే లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తున్నారు అనమాట ఒక్కొక్కటి. అయినప్పటికీ మేము తీసుకున్నాం కొన్ని క్లిప్స్ అయితే. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో, నిజంగా చాలా క్రౌడ్ ఉన్నది. నిజంగా అసలు చెప్తున్నాను కదా, పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే టెంపుల్స్కే వెళ్ళాలండి నన్ను అడిగితే. సో అందుకే నాకు ఎప్పుడన్నా అనిపించింది ఏమన్నా అంటే కొంచెం మనసు బాగాలేదనిపిస్తే ఏదో ఒక టెంపుల్ పరిగెడతాను నేను ఫస్ట్. కానీ ఈ స్వర్ణగిరి టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంది, నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను ఎవరికైనా ఒకటే సజెస్ట్ చేస్తాను, ఎండలో మాత్రం అస్సలు వెళ్ళదు. మనకి ఇప్పుడున్న ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి ఎవరు వెళ్ళినా కూడా, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ చంటిపిల్లలు కూడా చాలామంది పట్టుకొని వచ్చేస్తున్నారు. కనుక నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఈవినింగ్ టైం వెళ్ళండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ గుడి గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నేనైతే వెంకన్న బాబు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీకు చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి ఫోటో దొరికిందని, అది ఇదేనండి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, ఆల్ ఆఫ్ యూ.